ఆదికాండం గురించి ఈరోజు ఆలోచిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచించబోతున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇప్పుడు చదివిన సందర్భం ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన కొత్తలో దేవుడు తనలో తాను అనుకుంటున్నటువంటి ఒక సందర్భం. ఏమనుకుంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరుడు, మనిషి అనే పదం మొట్టమొదటిసారిగా దేవుడి నోట్లో పుట్టినటువంటి రోజు అది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, మన పోలిక చొప్పున అంటే అచ్చం నా ఇమేజ్, నా ఫోటో. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాను అనుకో, ఆ మీటింగ్ లో వాళ్ళు నా ఫోటో కొట్టించి పలానా పాస్టర్ గారు రోజు వాకింగ్ చెప్పడానికి వస్తున్నారంటే నాకేమనిపించింది? ఆనందం అనిపించింది, అనిపిదా? చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. అయితే దేవుడు ఆ ఆనందాన్ని తొలిసారిగా అనుభవించినటువంటి రోజు అది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆయన తన స్వరూపాన్ని చూసుకుందాం అనుకున్నాడు. ఆ స్వరూపానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. ఆయన స్వరూపం పరిశుద్ధమైన స్వరూపం. ఆయనకున్న లక్షణాలు ఏంటి? శాసించడం, అధికారం కలిగిన దేవుడు, పవర్ ఆఫ్ గాడ్, శక్తికి మూలం. ఇప్పుడు ఆయన తన రూపంలో తన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు. అయితే సేమ్ తన పోలికగా ఉన్నటువంటి నరుడు కూడా ఆధిపత్యాన్ని ఇస్తున్నాడు. అక్కడ చూడండి ఏమిస్తున్నాడు అక్కడ. వారు సముద్రపు చేపలను, యావత్ సముద్రాన్ని ఏలుతారంట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు సముద్రాల మీద నావలు, చిన్న చిన్న పడవలు, చిన్న చిన్న దోణెలు, పెద్ద మహాషిప్పులు ఇవన్నీ చూస్తున్నారా? సముద్రం మొత్తం మానవుడి హస్తాల్లో ఉందా లేదా? ఆ బోర్డర్ వరకు ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సముద్రం. ఇది ఇండోనేషియాకి సంబంధించింది, ఇది అమెరికాకి సంబంధించింది, ఇది ఫలానా రాష్ట్రానికి సంబంధించిన భాగం సముద్రం అని చెప్తున్నారు. కారణం ఏంటి? మానవుడి చేతి కింద ఉన్నటువంటి సముద్రం. అంటే సముద్రం మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి ఉన్న పోలిక ఏంటి? పవర్, ఆధిపత్యాన్ని చేసే దేవుడు, అధికారాన్ని చేసే దేవుడు, మొత్తం మీద హక్కు కలిగినటువంటి హక్కుదారుడు. అయితే ఇప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుడిని నిర్మించి అదే నరుడికి ఆధిపత్యాన్ని, పవర్ని ఇస్తున్నాడు, ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. అదే ఇక్కడ వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. తర్వాత 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు పురుషుని ఒక్కనే చేశాడా? స్త్రీని కూడా చేశాడా? తన పోలికలోనే చేశాడంట. అయితే చేసినటువంటి ఆ నరుణ్ణి స్త్రీగా మార్చాడంట, పురుషుడిగా మార్చాడంట. మనం చదువుకొని ఉంటాం, మరి మనకు తెలుసు. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటి ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను మాంసంతో కప్పి ఆదాము దగ్గరికి స్త్రీగా తీసుకొచ్చాడు. అంటే నరుల్లోండి తీయబడింది నారి. ఏంటి? నరుల్లోండి తీయబడింది. ఈరోజు చాలామంది చాలా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. భార్య అంటే తక్కువ, భర్త అంటే ఎక్కువ, స్త్రీ అంటే తక్కువ, భర్త అంటే ఎక్కువ. అయితే ఇవన్నీ మన సమాజంలో అవగాహన లేని ప్రాంతంలో అభిప్రాయాల మధ్యలో పుట్టినటువంటి నినాదం. స్త్రీ అంటే తక్కువ, పురుషుడు అంటే ఎక్కువ అని. కానీ ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు దృష్టిలో, మనిషిని తయారు చేసిన దేవుడు దృష్టిలో స్త్రీని పురుషుని సమానంగా తయారు చేశాడు. ఏంటి? అయితే పనితీరు వేరే ఉంది. తయారు చేసిన శరీరాల పనితీరు వేరే ఉంది. ఒకళ్ళు కుటుంబాన్ని వెళ్తారు, ఒకళ్ళు ప్రపంచాన్ని వెళ్తారు. పురుషుడు బయటకు వచ్చి సంపాదించుకుంటాడు, స్త్రీ ఇంటి నుండి కుటుంబాన్ని ఏలిద్ది. బయట నుంచి కుటుంబాన్ని పోషించేటటువంటి సర్వ అవసరాలు తీర్చేటటువంటి బాధ్యత పురుషుడిది. అయితే ఆ పురుషుడు తెచ్చినటువంటి ఆ డబ్బును, ఆ సంపదను తీసుకొని కుటుంబాన్ని సక్రమంగా ఏలే బాధ్యత స్త్రీది. అయితే ఇద్దరు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. తను బయటికి వెళ్ళి ఎంతైతే కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి, ఇంట్లో ఉన్న స్త్రీ కూడా అంతే కష్టపడిద్ది. ఇంకా చెప్పాలంటే పాపం వాళ్ళకి ఇంకా ఒత్తిడి ఎక్కువ ఉండిద్ది కదా.
అయితే దేవుడి దృష్టిలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఇద్దరిని తన పోలికి చొప్పున తన స్వరూపమందు నిర్మించాడు. నిర్మించిన వాడు ఎలా నిర్మించాడంటే స్త్రీగాను పురుషుడిగాను నిర్మించాడు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి.